బాబా ఎదురు చూసి 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 కళ్ళు కాస్తున్నాయి అన్నమాట. రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ మోడీ గారు ఎప్పుడు బటన్ నొక్కి 20 విడత డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, బ్యాంక్ అకౌంట్లోనైతే రైతులు అయితే ఈ యొక్క ఎదురు చూడడం అయితే జరుగుతుంది. పడేది 2000 రూపాయలైనా కూడా కళ్ళు కాస్తున్నాయి అన్నమాట. ఖాతాలో డబ్బులు ఆ రోజే అందరూ అకౌంట్ గూగుల్ పే చెకింగ్ అయితే ప్రతి ఒక్కరైతే అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మనకైతే మోడీ గారు అయితే ఈ యొక్క విదేశాల తర్వాత మనకు దేశ పర్యటన వచ్చేసి అయితే ఈ యొక్క ముగియడం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వచ్చేసి ఈసారి వాయిదా ఎందుకు ఆలస్యం, ఎందుకు ఇంత జరిగింది? ఇప్పటి వరకు సాధారణంగా ఫిబ్రవరి కానీ జూన్ కానీ అక్టోబర్ నెలలో వాయిదాలు విడుదల అవుతుంటాయి. అయితే ఈసారి జూన్లో వాయిదా విడుదల కాలేదు. అందుకు గల కారణంగా ఏదైనా అధికారిక ప్రకటనలు ప్రభుత్వం జారీ చేయలేదు. అయితే వివిధ నివేదికల ప్రకారం జూలై చివరి వారంలో 2025లో ప్రధాని మోదీ గారు అయితే సమావేశంలో వచ్చేసి కార్యక్రమంలో వచ్చేసి అయితే ఈ 20వ విడత వాయిదాను అయితే విడుదల చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. సో జూలై 8-10లోగా చూసుకున్నట్టయితే అందరికీ కూడా ఫోన్లో మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క గూగుల్ పే కానీ ఇవ్వచ్చు, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లో వచ్చేసి చెక్ చేసుకున్నట్లయితే 2000 రూపాయలు వచ్చేసి అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలో జమ చేస్తారన్నమాట. నిధులు సర్దుబాటు చేయడంలో వచ్చేసి ఇంకా మనకు దేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే విదేశాలలో వచ్చేసి బ్రెజిల్లో అయితే ఉండడం అయితే జరిగింది. ప్రధాని మోదీకి అయితే ఘన స్వాగతం. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, పిఎం కిసాన్ ప్రధానమంత్రి దేశ ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా 20వ విడత రైతులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దేశ పర్యటనల తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఖాతాలో నిధులు విడుదల అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మనకు మోదీ గారికి అయితే ఈ దృష్టి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా చాలా ఆలస్యమైన ఉన్నట్లయితే తెలుస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ సంబంధించి కూడా అలర్ట్ అయితే రావడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు కానీ అవ్వచ్చు, అలాగే ఆ పథకానికి సంబంధించి కూడా 2 పథకాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ, అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా ఒకటేసారి మనకు దేశ ప్రధానమంత్రి కాదు విదేశాల తర్వాత తిరిగి మన దేశానికి భారతదేశానికి వచ్చిన వెంటనే ఈ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మీరు అందరూ కూడా మీ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది వచ్చేసి అయితే నేనైతే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క పేర్లు వచ్చేసి అయితే మీ యొక్క నేమ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క నేమ్ ఉందో లేదో అందరూ కూడా చెక్ చేసుకోండి. అయితే ఈ పథకం యొక్క చివరి చూసుకున్నట్టయితే 19వ విడత వచ్చేసి అయితే ఈ సంవత్సరంలో అనేది ఒక 20వ విడత కోసం ఇది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. 19వ విడత ఇప్పటికే ముగియడం అనేది జరిగింది. 4 నెలలు అయితే పూర్తి అవుతుంది. ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల కానున్నట్లు ఈ యొక్క సమాచారం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 6000 రూపాయలు అయితే 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తారు. కానీ ఈ యొక్క జూలై నెలలో వచ్చేసి అయితే ఈ యొక్క విడత అనేది అయితే 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా 2-3 రోజులలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి.